తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా మీ అపారమైన ఉచితమైన కృపా కనికరం చేత కాపాడి నేటికి మీ కుమారుడి క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు మా కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో ఆయనే స్వయంగా చెప్పిన కొద్ది మాటలు, తదుపరి తన శిష్యులు చెప్పిన కొన్ని మాటలు ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వినిన బిడ్డలందరినీ దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి తండ్రి మీ ఆత్మ తోడ్పాటు మాకు అందించుమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి ప్రయత్నించేదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరులారా, క్రిస్మస్ వర్తమానాల్లో భాగముగా క్రీస్తు ప్రభులు వారు ఆ పరలోకమును వేడి ఈ భూలోకానికి ఎందుకు వచ్చానో ఆయనే స్వయంగా చెప్పిన కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మరియు ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క రాక, దాని వివరణ కూడా, శిష్యులు కూడా ఆ క్రీస్తు ప్రభుని గురించి ఏం చెప్పారు అవి కొన్ని మాటలు, పౌలు గారు కూడా క్రీస్తు ప్రభుని గురించి ఏమి వ్రాసి బోధించారో ఒకటి రెండు మాటలు మనం ఈ సమయంలో ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. స్వయంగా యేసు ప్రభు చెప్పినట్టు కొన్ని మాటలు మనం చదువుకుంటానికైతే ప్రయత్నించేద్దామండి. చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట క్రీస్తు ప్రభుని గురించి రాశారండి. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన బోధలన్నీ స్వయముగా అపోస్తలుడైన పౌలు గారు వినలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అదే హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టానని చెప్పారో ఆ మాటను చదువుకొని యేసు ప్రభుల వారు ఏదైతే చెప్పారో అదే చేశారు. ఏదైతే చేస్తున్నాడో అదే చెప్తాం ఆయన జీవితంలో మరి ప్రస్ఫుటంగా మనకు కనబడుతూ ఉంటాయి. మాట చదువుకుందామండి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. కాబట్టి ఆయన, హెబ్రీ పత్రిక 10:5 అండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు అంటే, యేసు ప్రభువు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పాడు అని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఈయన ఏమని ఈ మాట చదువుకొని ముందుకెళ్ళటం ప్రయత్నించారు. ఏమని, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నానంటిని. ఏంటంటే ఎందుకు వచ్చాడంటే ఈయన, మరి 9-10 కూడా అలాగే మనకు కనపడుతుందండి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను దిగి వచ్చాను అని పౌలు గారు క్రీస్తు గురించి చెప్తున్న మాట. ఆయన ఎందుకు వచ్చాడని చెప్పాడంటే, ఇది ఈ విధంగా, మరి పాప పరిహారార్థ బలులు, హోమములు నాకేమి నువ్వు కోరుకోవు, కానీ నీకు ఇష్టమైనవి కావు, కానీ నాకంటూ ఒక శరీరం అమర్చావు. ఆ శరీరం ద్వారా నేనేం చేయాలి అంటే, ఆ యొక్క నీ గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాసుకున్నావు, ఆ వ్రాసుకున్నది నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. అంటే యేసు ప్రభుల వారి గురించి గ్రంథపు చుట్టూలో ఏమి వ్రాయబడిందో ఆయనకు తెలుసు. అందుకే యేసు ప్రభుల వారు మరి శరీరం ధరించి భూలోకానికి వచ్చాడనే సంగతి యేసు ప్రభుకి తెలుసు. వ్రాయబడినటువంటి సంగతి అంతా కూడా ఎవరికి తెలుసు? తన గురించి యేసు ప్రభుకి తెలుసు. కనుక జరుగుతున్నదంతా కూడా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరుగుతుందని ఏనాడు ఆయన బాధపడినట్లు కానీ,
లేకపోతే ఈ పనిని చేయలేను అని ఆ పనికి విఘాతకంగా మరి వెనక్కి వెళ్ళినట్లు కానీ మనకి ఎక్కడ కనబడదండి. తెలుసు అంటే మనం ఎందుకైతే ఆయన ఎందుకైతే భూలోకానికి వచ్చాడో అందుకే ఆయన పని చేయటంలో ఎక్కడ కూడా రాజీ పడలే, ఎక్కడ కూడా పాపాన్ని అంటించుకోలేదు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు అందరూ పాపులే, పాపుల మధ్యనే ఆయన పనిచేశాడు, పాపలోకంలోనే జీవించాడు, పాపులతోనే ఆయన ఏం చేశాడు, మరి అన్ని విషయాల్లో పాలుగుంపులు పొందాడు. ఆయన మనలని శరీరాన్ని ధరించుకున్నాడు, మనలాగానే బలహీనతలు కలిగిన శరీరమే. కానీ ఆయన పాపం చేయకుండా మాత్రం బ్రతికి ఒక రోల్ మోడల్గా మనకు చూపించటానికి ఆ గ్రంథపు చుట్టలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తును వ్రాయబడినటువంటి విధానం అని తెలుసు కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఆయన చిత్తం ఏంటి అనంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆ కల్వరిశిలలో ఆయన రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించడం కారణంగా సర్వమానవులు విమోచన రక్షణ కలగాలి అని తండ్రి చిత్తములో జగత్తు పునాది వేయబడే క్రితమే నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయం ప్రకారం రాసుకున్న గ్రంథంలో రాయబడిన దాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ఆయన నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. బాగా గమనించాలి, ఆయన వచ్చేసాడు. ఎలా వచ్చాడని మనకు తెలుసు, గత కాలంలో చెప్పుకున్నాం. కన్యమరి గర్భాన్ని ఇవన్నీ తెలుసు. రావటానికి ఆ ప్రణాళిక ఎలా దేవుడు నెరవేర్చుకుంటూ మరి భూలోకానికి పంపించారో మనందరికీ తెలుసు. సో ఇదే మాటను కొద్దిగా మరి ఇది ప్రారంభ మాట కనుక చిత్త నెరవేర్చని దిగొచ్చాడు అని యేసుప్రభు చెప్పిన మాట అయితే, మరి రెండవ మాటగా ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే క్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్తున్నాడు, నేను చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పి ఆ చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తం అంతా కూడా నెరవేర్చేసాను అంటున్నాడు. ఆ మాట చెప్తాను చూడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము అని యోహాను గారు చెప్తున్నారు. క్రీస్తు ప్రభు 4వ వచనం చెప్తున్న మాట, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచెతిని అంటున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు శిష్యులైన వారితో, నాకు నువ్వు ఏ పని అప్పగించావో నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన పని అది నేను ఏం చేసింది తెలుసా, మరి సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, బాగా ఆలోచించాలి. ఆయన పనిని పూర్తి చేశాడంట, అప్పగించిన పనిని. ఆయన చిత్త నెరవేర్పులో ఆయన గురించి రాసిన పనిని ఏం చేశాడంట, నెరవేర్చాడు. అంటే నిన్ను నన్ను మనందరి గురించి కూడా మరి మనం అడ్రస్ లేనటువంటి వారు మనం కాదండి. తన గ్రంథపు చుట్టలో మనందరి గురించి వ్రాయబడింది. మనందరి గురించి వ్రాయబడినటువంటిది ఏంటో గ్రహించటానికి యేసు ప్రభు తన జీవితం ద్వారా ప్రాక్టికల్గా మనం చూపించాడు. నీ గురించి నా గురించి వ్రాయబడింది. ఇప్పుడు ఆదాం గురించి అనుకుందామండి. ఆదాం గారి గురించి ఏం వ్రాయబడింది ఒక మాటలో చెప్పాలంటే, ఈ తోట కాయాలి ఏంటి సేద్యపరచాలి ఒకటి. ఆయన పోలికలో సృష్టించుకున్నాడు కనుక, ఆయన స్వరూపం కనుక నువ్వేం చేయాలి, భూమిని దీన్ని లోపరుచుకోవాలి. దీని సాధ్యం మరి భూమి అంతా కూడా ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దీన్ని లోపరుచుకోవాలి. ఆ పని చేయటానికి అన్నట్టుగా ఆయన గురించి చెప్పడం మాట మనకు కనబడుతుంది. సో ఏం జరిగింది, దానికంతా భిన్నంగా ప్రవర్తించాడు కనుక మరి దేవుని యొక్క ప్రణాళిక అక్కడే దెబ్బతిని ఏమైంది, పాపిగా మార్చబడిపోయి దేవుని దూరం అయిపోయాడు. మనిషి తండ్రి చిత్తం నెరవేర్చలేకపోయాడు, తండ్రి ఉద్దేశించాలని ప్రవర్తించలేకపోయాడు. అంటే ఆయన చిత్తము ఆయనకి తెలిసిన ఆయన చిత్తానికి అవిధేయుడయ్యి దుష్టుని యొక్క మాటికి లోనైపోయి తనకున్న సౌఖ్యాన్ని కోల్పోయాడు, మరణాన్ని తెచ్చాడు, భూమికి శాపాన్ని తెచ్చాడు. కనుక ఆ పరిస్థితిలో ఉన్న లోకంలోనికి క్రీస్తు ప్రభుల వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపానికి మరి విమోచన కలిగించడానికి నేను వచ్చాను అన్నట్లుగా చెప్పబోతున్న మాటలు, తండ్రి చిత్తంలో మరి యేసుప్రభు చెప్పిన మాటలు వివరంగా ఇంకొకటి రెండు మాటలు చదువుకుంటాకైతే ప్రయత్నించేద్దామండి. చూడండి, ఇది యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన స్వయం చెప్పింది. ఆయన చిత్తాన్ని ఏం చేశాడు అంటే, ఇప్పుడు గ్రంథం చుట్టూ వ్రాయబడింది నెరవేర్చడానికి వచ్చాను అన్నదాన్ని తీసుకొని ముగింపులో ఏమంటున్నాడు ఆయన, నువ్వు నాకు అప్పగించిన పని అంతా కూడా ఫుల్ఫిల్ చేశాను, నేను మహింపరిచాను అంటున్నాడు. అంటే ఈ పనంతా ఫుల్ఫిల్ చేసి మధ్యలో ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చడానికి ఆయన కొన్ని మాటలు ఎలా చెప్పారో
అవి చదువుకుంటూ ఇప్పుడు ప్రయత్నించారు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభువు వారు మూడవ మాటగా చూస్తే మరి ఆయన చెప్తున్న మాట ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం అండి. ఎవడైనను నా మాట వినియు వాటిని గైకొనుకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకంలో రక్షించుటకే వచ్చితిని అంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు స్వయంగా. నేను ఎందుకు వచ్చాను తెలుసు? లోకంలో రక్షించడానికి వచ్చాను, నేను రక్షకుడికి వచ్చాను, రక్షించడానికి వచ్చాను అని స్వయంగా యేసు ప్రభువే ఆయన జీవించిన కాలంలో ఆయన నోట పలికిన మాటగా, ఆయన జీవించిన కాలంలో పలికిన మాటను ఆయన మరణించి తిరిగి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటగా ఇదిగో సర్వ ప్రజలకు యోహాను గారు రాస్తున్నారు. ఆయన ఇలా చెప్పారు, నేను ఇందుకే వచ్చాను, లోకంలోకి తీర్పు తీర్చడానికి నేను రాలా, రక్షించడానికి వచ్చాను. లోకానికి తీర్పు ఆల్రెడీ అయిపోతుంది, ఇంకా తీర్పు ఏముంది? అందరికి తీర్పులు అంటే శిక్షలో ఉండిపోయారు. ఏమండి? అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. అందరూ పాపం చేసినప్పుడు ఇంకా వాళ్ళ తీర్పు ఏంటి? ఆఖరికి అందరికీ శిక్షలో ఉండారు కదా, ఇక డైరెక్ట్ తీసుకెళ్ళిపోవటమే శిక్షకి. కానీ అటువంటి వారిని రక్షించడానికి నేను ఆ తీర్పు తీర్చడానికి అలా చెప్పడానికి, ఆ మాట చెప్పడానికి రాలేదు. నేను ఆ తీర్పుల నుండి, ఆ శిక్ష నుండి తప్పించడానికి ఓ చక్కటి మార్గాన్ని చూపడానికి, వాళ్ళు రక్షించడానికి వచ్చినట్టుగా చక్కటి మాట చెప్తున్నాడు. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఆయన ఎందుకు వచ్చాడో మూడవ మాటగా నేను లోకానికి తీర్పిచ్చి రక్షించడానికే నేను వచ్చాను అని ఆయన చెప్పిన మాటగా మనకు కనపడుతుంది. సో మరొక మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, మరి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము మరి 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట కనపడుతుందండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నారు. అక్కడ సందర్భం ఏంటంటే, మరి మత్తయి దగ్గర అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు ఆ సుంకర్లు పాపులు కూడా ఇస్తూ కలిసి భోజనం చేస్తుంటే ఇది మంటగా ఉంది పరిసయ్యులకి. ఏంటయ్యా మీ గురువుగారు ఏంటి సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి? ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, ఆయన మెస్సియా రాజు అనుకుంటున్నారు కదా, మరి ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నాడు ఏంటి ఈయన అన్నట్టుగా ప్రశ్నించితే ఆ శిష్యులు సమాధానం చెప్పలేదు. కానీ వెంటనే ఆ మాట విని యేసు ప్రభువులు ఏమంటున్నారో చూడండి. అదే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 12వ వచనం నుండి, ఆయన ఆ మాటలు విని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను వచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు అంటున్నాడు. అంటే రోగులకే వైద్యుడు, అది అందరికీ తెలిసిందే. మీకు తెలిసిన మాట చెప్తున్నట్టుగా చెప్పి మరి ఆరోగ్యం గలవారికి అక్కర్లేదు కదా, నేను ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు మంచి ఆరోగ్యవంతులాగా బిల్డప్ ఇచ్చేట మనుషులు కదా మీరు, మీకు రోగం ఉందన్న సంగతి తెలియట్లే. నిజమైన రోగం ఎవరి దగ్గర ఉందో వారిని నేను పిలుస్తున్నా. వాళ్ళు గ్రహించితే, వారు అతని పాపినని లేకపోతే రోగంగా ఉందని తెలిస్తే బాగు చేసే డాక్టర్ నా దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. కనుక నేను అందుకే రోగులను పిలుస్తున్నా. ఏ రోగులు? భౌతికమైన కాలు ఇరిగిపోతేనో, రోగం వస్తేనో, లేకపోతే ఇంకోటి ఆ రోగులు పిలవట్లే. పాప బంధకాల చేత నెమ్మది లేకుండా మీ జీవితాలు ఉంటున్నాయి కదా. మీ పాపము చేసుకున్న పాపము మీ శాంతిని, సమాధానాన్ని, దేవునితో ఉన్న బంధుత్వాన్ని కట్ చేసి ఎంత చేసినా నెమ్మది లేని బ్రతుకుంది కదా. అందుకే ప్రయాసతో ఉన్నటువంటి వల్ల రండి అని పాపులను పిలవచ్చాను, కానీ నీతిని పిలువ రాలేదు. అసలు నీతిమంతుడే ఉంటే యేసుప్రభు రావాల్సిన అవసరతే లేదు. ఇక నీతిమంతులుగా చేయబడినటువంటి వారుగా ఉంటున్నాం మనము యేసు ప్రభు శిల్వ రక్తం చేత. సో పాత నిబంధనలు నీతిమంతులు లేరా అని వెంటనే మన ప్రశ్న వచ్చేది. ఉన్నారు. వారు నీతిగా బ్రతికినటువంటి వారి నీతిని బట్టి వారు ఆ పరలోక రాజ్యాన్ని అర్హత సంపాదించుకున్నారు. కానీ వారి నీతిమంతత్వాన్ని బట్టి వారి కుటుంబాన్ని లేకపోతే సర్వ మానవాళికి రక్షణ కలిగించలేని స్థితి వాళ్ళది అనే సంగతిని, దానికి దీనికి చిన్నపాటి తేడా. కనుక ఇక 4వ మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? స్వయంగా చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి 16వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనంలో కూడా నేను ఎలా వచ్చింది? తండ్రి యొద్ద నుండి నేను వచ్చాను అంటున్నాడు. 16:27 వచనం అండి. ఆయన చెప్తున్న మాట ఏమని? యోహాను సువార్త 16:27, మీరు నన్ను ప్రేమించి
నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, లోకంలోకి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుండి వచ్చాడంట? పరలోకం నుండి ఆయనకి ఏంట భూలోకానికి, లోకంలోకి వచ్చి ఉన్నాను అని అంటున్నాడు స్వయంగా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆయన వచ్చాడు. సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇంకా 8వ లోకం, మరి ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 42లో చూసుకున్నా, తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు యేసు ప్రభులు వారు? నేను చేయించు బోధ కానీ, నేను చెప్పే మాట కానీ అన్నీ కూడా తండ్రి నాకు ఏదైతే చెప్పాడో అదే చేయటానికి వచ్చాను నేను. ఇప్పుడు ఆ మాట చదవం చూడండి. మత్తయి సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము 42 వచ్చిన మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 16 వచ్చిన ఒకటి చదువుకుందాం, తదుపరికి ముందుకెళ్ళే ప్రయత్నించేద్దాం. యేసు చెప్తున్న మాట. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఏమంటున్నాడండి? నేను చేసేట బోధ కానీ, నేను మాట్లాడే మాట కానీ, చేస్తే ఏ క్రియేట్స్ నన్ను కూర్చి గ్రంథపు చుట్టూలో ఏమైతే వ్రాయించారు, ఆ తండ్రి నాకు ఏదైతే చెప్పాలని తన గ్రంథంలో ఆయన చిత్తానుసారంగా చెప్పాడు, ఆ మాటనే చెప్తున్నాను. ఆ మాట ప్రకారమే నేను జరిగిస్తున్నానట్లుగా యేసు ప్రభువు 4వ మాటకు మనం చూసుకొని వచ్చండి. ఇంక చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు 5వ అధ్యాయము, ఇదే ఆంశంతో 5వ అధ్యాయం 30వ వచనంలో మరో చక్కటి మాట చెప్పాడండి. ఏమని చదువుతున్నాం చూడండి. 5వ అధ్యాయం 30వ వచనంలో, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినినట్లు తీర్పు తీర్చుచున్నాను, వినినట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వారి చిత్తం ప్రకారం చేయుదును కానీ నా ఇష్ట ప్రకారం చేయుగోరను గనుక నా తీర్పు కూడా న్యాయమైనదే అంటున్నాడు. అంటే నా అంతటా నేను చేయను, తండ్రి చిత్త ప్రకారం నన్ను పంపించాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటానికి రాలేదు. సిలువ మరణంలో కూడా యేసుప్రభు పలికిన మాట అదే, తండ్రి నా ఇష్టం నెరవేర్చుకుంటానికి రాలే, నీ ఇష్టం నెరవేర్చుకు వచ్చాను, నీ చిత్త ప్రకారం కానిచ్చి అని అంటాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇష్టము ఆయన చిత్తము ఎరిగినప్పుడు అది ఎంతటి కష్టమైనా భరించడానికి అవకాశం ఉంటుందండి. మీరు 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఇంకో మాట చెప్తాడు. ఇదే అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనం ఏం చెప్తాడంటే, 32 ఏమని చెప్తున్నాడు? వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పును. అందుకు యేసు 34 వచ్చిన, యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన పని చేయటానికి వచ్చాడు. ఆయన ఏం పని అని అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, లోకంను రక్షించటానికి, ఆయన గ్రంథం చుట్టూ రాయబడిన మాటలు చేయటానికి, ఆ విధానాన్ని నెరవేర్చడానికే ఆయన పరిశుద్ధుడై ఉండి ఈ లోకంలో కన్యమరియ గర్భాన భూలోకానికి మరి పంపించబడ్డారు. ఇదిగో నేను పుట్టి తిని, నేను వచ్చి తిని, నేను పంపించబడ్డాను అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన వాక్యమై ఉన్నటువంటి మరి యేసు ఆ వాక్యం శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించడానికి ఏమండి ఆ కన్యమరియ గర్భాన ఉద్భవింపచేసి ఆయన పుట్టించి ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన పంపించబడ్డాడు. ఆయన ఆల్రెడీ పరలోకంలోనే దేవుని బిడ్డగా, కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఉన్నాయన ఇదిగో ఈ విధంగా లోకానికి పంపించబడ్డాడు. ఎందుకు అంటే, ఇదిగో ఈ విధంగా పాపులను రక్షించడానికి అని యేసుకు తెలిసింది కనుక ఆ ప్రణాళికో భాగంగా అందరూ కూడా ఏం చేస్తే తెలుసా, మరి ఆ యొక్క కన్యమరి గర్భాన పుట్టినటువంటి యేసు ఆ పుట్టడం కారణంగా శిష్యులు అనేటుంటారు. ఆ 4 సువార్తల్లో 4 మాటలు ఏం చెప్పారు తెలుసా ఆ క్రీస్తుని గురించి? ఆ గాబ్రియేల్ దూత ఏం చెప్పారు తెలుసా? మత్తయి సువార్తలో, మత్తయిలో ఏమంటున్నాడు? ఇదిగో చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో మనకు అందరికి తెలిసిన మాట చాలాసార్లు చదువుకుందాం. ఏమంటున్నాడు ఆయన? ఒక కన్యక కుమారుని, అంటే తన ప్రజల పాపం నుండి వారిని ఆయనే రక్షించును. రక్షకుడిగా పుడుతున్నాడు ఆయన, రక్షించడానికి పుడుతున్నాడు. అంటే దాని అర్థం శిక్షకుడు కాదండి, శిక్షించడానికి కాదు. ఇప్పుడు రక్షకుడిగానే వస్తున్నాడు, పుట్టాడు. కానీ రెండోసారి వచ్చేటప్పుడు మరలా రక్షిస్తాడు అనుకోవటం భ్రమ. ఆయన కొదమసింహంగా, న్యాయాధిపతిగా ఆ యొక్క రక్షించబడినటువంటి వారిని పరలోకం తీసుకొని వెళ్ళటానికి, రక్షణ పొందినటువంటి వారిని కఠినమైన శిక్షకు
పంపించడానికి రేపు రాబోతున్నారు. సో మొదట్లో మనం మాట్లాడుకుంటాం కనుక ఆయన రక్షించడానికి వచ్చిన మత్తయ్య గారు చెప్తున్నారు. ఏమండి, మరి మార్కు గారు చెప్పినట్టు ఏంటంటే, లూకా గారు చెప్పింది ఏంటంటే, నశించిన దానిని ఏంటంటే, మరి పాపం ఏం చేస్తుందండి? నశింపచేస్తుంది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు వచ్చినని మరి మనం చూస్తుంటున్నాం. లోక సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడని క్రీస్తు ప్రభువును గూర్చి తన శిష్యులు చెప్తున్నారు. దూతేమో వారి పాపం మోచించడానికి ఆయన పుడుతున్న యేసుని పేరు పెట్టే రక్షకుడు అని దూత చెప్పినట్లుగా మత్తయ్య గారు మెన్షన్ చేశారు. ఇక్కడ లూకా గారు చెప్తున్న మాట ఏంటంటే, నశించిపోతున్నారు, పాపం చేత నశించిపోతున్నారు. పాపానికి జీతం మరణం కదండి. ఆ మరణము బంధకాల నుండి నశించిపోతున్నారు విడిపించడానికి యేసు వచ్చాడు, వెతుకుచున్నాడు, మనుష్య కుమారుడికి వచ్చాడు అని ఆయన గురించి చెప్తున్నాడండి. సో ఇకపోతే మరి మార్కు గారు చెప్పినట్లయితే ఆయన పరిచర్య చేయించుకుంటానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చిన ఆయన 10:45 మార్కు సువార్త చెప్తున్నాడు. ఇకపోతే యోహాను గారు అయితే నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చినని మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఏమండి, ఇక మొదటి యోహాను రాసిన పత్రిక 3:8 ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, సాతాను క్రియలు లైవ్ చేయటానికే యేసు ప్రభు వచ్చినట్లుగా మరి యోహాను గారు కూడా మెన్షన్ చేశారండి. సో ఈ ప్రకారంగా ప్రియ దేవుని పిల్లలారా, పౌలు గారు కూడా ఏమంటున్నారంటే క్రీస్తు ప్రభు గురించి, లోక పాపంలో అంటే పాపులైన వారు రక్షించడానికి ఎక్కడికి వచ్చాడంటే యేసు ప్రభు లోకానికి వచ్చాడంట. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, ఇవన్నీ మనం వింటే యేసు ప్రభుల వారు అంటే పాపుల రక్షణకి మనం చదువుతాం కదా. మొదటి తిమోతి పత్రిక 1:15 ఇక సమరయలు ఏమంటే, ఈయన నిజంగా లోకరక్షకుడు, లోక రక్షణకు వచ్చినటువంటి రక్షకుడు అని సమరయ పట్టణంలో సమరయులు యేసునాలా గుర్తించారు. సో ఇవన్నిటిని మనం ఒకసారి చూసుకుంటే, తండ్రి అయిన దేవుడు పాపులను విమోచించడానికి ఆయన పంపించాడని, ఆయన లోకం రక్షించడానికి వచ్చాడని, రక్షకుడిగా ఏమండి ఆయన చెప్పిన బోధలన్నీ కూడా తండ్రివని, అవన్నీ కూడా ప్రియమ దేవుని పిల్లలరా చేసే పనంతా కూడా తండ్రిదే. ఆయన చెప్పిన పని చేసుకుంటున్నాడు. అంటే గ్రంథపు చుట్టలో తన గురించి ఏమైతే వ్రాయబడిందో ఆయన చిత్తానంతా కూడా నెరవేర్చేసాడండి. ఆ నెరవేర్పులో భాగముగా ఆయన అవమానం ఉంది, ఆయన కొట్టుబడుతూ ఉంది, ఆయన సిలివేయబడుతూ ఉంది, ఆయన పుట్టుక అంత హీనంగా పుట్టిన ఇది ఉంది, ఘోరంగా సిలువలు కూడా మరణించటం ఉంది. ఇవన్నీ యేసుకు అన్నీ తెలుసుండి ఆయన చిత్తం నెరవేర్చడానికి తండ్రి చేత పంపించబడి, తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను ఈ లోకానికి, నా ఇష్టం నెరవేర్చుకుంటారా, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అని ఆయన చిత్తానికి విధేయుడై, ఆ విధేయత లోకంలో సర్వమానవాళికి పాప విమోచన, సాతాను క్రియ లయం చేయబడటం, మరణ బంధకాలను విడిపించబడటము, మరలా ఆదాముతో తెగిపోయినటువంటి ఆ యొక్క బంధం, ఆ యొక్క గ్యాప్ వచ్చినటువంటి ఆ గ్యాప్లో ఉన్నటువంటి ఆ పాపానికి విరుగుడు యేసు రక్తం చేత విమోచించి ఆ తండ్రి సన్నిధానానికి మనలను అనుసంధానం చేయడానికి మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చినని అదే తిమోతి పత్రికలో క్రీస్తు గురించి చెప్పబడింది. సో దీన్ని బట్టి ప్రేమ దేవుని పిల్లలారా, మనం గ్రహించవలసింది ఏంటి అంటే, యేసు ఎందుకు వచ్చాను అని తెలిసింది, అందుకే జీవించి నీకు నాకు చక్కటి మాదిరి అయి నీ గురించి నా గురించి కూడా వ్రాయబడినది. ఆ ప్రకారం మనము కూడా ఆ క్రీస్తును పోలి మాదిరికరంగా జీవించి ఆ పాపం అంటకుండా రక్షింపడిన తర్వాత ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి చక్కటి మాదిరికరమైన జీవితాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించి ఆయన పరలోకానికి చేరాడు నిన్ను నన్ను రక్షించడానికి. సో ఈ రక్షణ కార్యంలోకి ఇంకా ఎవరైతే రాలేదు, ఎవరైతే నీ గురించి వ్రాయబడిన సంగతులు ఇంకా తెలుసుకోనకుండా ఆదామును బోలి ఆ యొక్క పాపంలో జీవిస్తున్నట్లయితే అది భయంకర ప్రమాద స్థితి కనుక, అట్టి స్థితిని మోచింపబడటానికి, రక్షించబడటానికి నీ యొక్క పాపానికి వెల ఇప్పటికే 2024 సంవత్సరాల క్రితం చెల్లించబడింది కనుక, ఆ వెల చెల్లించబడినది అని నువ్వు తెలియక ఇంక పాప బంధకాల్లోనూ ఉన్నావేమో గ్రహించుకొని ఆ క్రీస్తు ప్రభు సొంత రక్షణకి అంగీకరించిన పాపినను ఒప్పుకుంటే, ఇదిగో ఈ రోజున నీ జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మది కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా పాపం విడిచిపెట్టినటువంటి రోజునే, ఎప్పుడైనా ఈ రోజు కథ రేపైనా మరొక రోజైనా ఎప్పుడైనా ఆ పాపను విమోచింపబడినటువంటి రోజునే నిజమైన ఆనందం మనిషికి. అదే ఒక రకంగా క్రీస్తును ఆరాధించడానికి మొదటి మెట్టు నీ జీవితంలో. అట్టి మెట్టిని ఇంక నువ్వు ఎక్కకపోతే, ఇంక నువ్వు పాప బంధకాలు ఆ నెమ్మదిలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఈ క్రిస్మస్ ఆరాధనలో కూడా ఒకసారి మనసు పెట్టి
ఆ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పబడినట్టు మాట ప్రకారం ఆయన ఫుల్ఫిల్ చేసినట్లుగా మనము కూడా అలా చేసేటి వారు ఉన్నామని క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మాట చెప్తూ, ఇంకా రక్షణ పొందకపోతే వారికి మనము చూపించవలసిన మాదిరికరమైన జీవితాన్ని వారికి నేర్పిస్తూ చెప్పుతూ, మనం వాళ్ళ నీతిగా జీవిస్తూ క్రీస్తు బాటలు నడుస్తూ పరలోకం చేరటానికి సిద్ధపడే బిడ్డలుగా మనం ఉండాలి. సిద్ధపడకపోతే ఏమండి, ఏదో ఒక హఠాత్తుగా వచ్చిన తర్వాత ఇంక మరలా సిద్ధపడటానికి అవకాశం ఉండకపోతే భయంకర శిక్షలో కూడా మనం వెళ్ళిపోతాం. అలా కాకుండా క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే ఆయనే స్వయంగా చెప్పాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. శిష్యులు చెప్పే రక్షకుడికి వచ్చాడు, నశించిపోతున్న వారిని విమోచించడానికి వచ్చాడు. అందుకే గ్రంథపు చుట్టూలో వ్రాయబడినంతా కూడా నేను జరిగించేసాను. నేను ఎందుకు వచ్చానో నాకు తెలిసింది కనుక మనం ఎందుకు వచ్చామో తెలియకపోవటం కారణంగా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తాం, మన ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేసేసుకుంటున్నాం. ఏవేవో భయంకర పరిస్థితులు వచ్చేస్తే అప్పుడు దేవుడా దేవుడు అంటూ బాధపడుతున్నాం. అలా కాకుండా ఇప్పటికైనా ఆలోచించి మన పరిస్థితి ఎలా ఉందో చూసుకునే కృప, ఇంకా రక్షణ పొందని వ్యక్తిగా ఉంటే ప్రమాద పంచుకుని ఉన్నావు కనుక ఇప్పటికైనా ఆలోచించి సోదరుడా. ఈ క్రిస్మస్ వర్తమానం దైవజనులు ఎంతోమంది ఆయన రక్షకుడు పాపుల రక్షణకు వచ్చి ఎన్నో మాటలు వింటున్నారు. నేనైతే ఆయన చెప్పినటువంటి కొద్దిపాటి చిన్న వివరణ ఇచ్చాను. గ్రహించి సొంత రక్షణగా అంగీకరించి నీ జీవితం నిజమైనటువంటి ఆనందంతో కూడిన క్రిస్మస్ ఆనందాన్ని అప్పుడు పొందుకోగలుగుతావు. లేదా లోన పాపం పెట్టుకుని ఎన్ని జెండాలు కట్టి ఎన్ని స్టార్లు కట్టి ఎంత చేసినా స్టార్ పైన ఇంట్లో బారు అన్నట్లుగా ఉన్నా ఉపయోగం శూన్యం. అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా రక్షణ పొందుకుని ఆనందాన్ని పొందుకుని బిడలుగా ఉంటారు అని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థమైన నీ పిల్లలు మేము గమనించి మీ చిత్తానుసారం సాగిపోయే కృపనిమ్మని, వినే బిడ్డలు కొందరైనా రక్షించబడటానికి నాయన నీ పిల్లలైనటువంటి వారు మీ చిత్తాన్ని మీ కుమారుడు క్రీస్తు ఎలా నెరవేర్చారు అలా నెరవేర్చేటు మాదిరికరంగా నేనను మేమును జీవించాలని ఆశతో ఆలోచించి ముందుకు నడవటానికి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి ఆత్మ తోడ్పాటును అందించుమని, రేపటి కలుసుకోవటం మీరు అంగీకరిస్తే కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.